నమస్తే, వెల్కమ్ టు తొలిదశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ వెంకటేష్. ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి వచ్చిందంటే అయ్యప్ప స్వామి భక్తులు కఠోరంగా 41 రోజుల పాటు దీక్షలు చేస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి భక్తులైతే ఉన్నారు, వారిని ఎక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకుందాం. నా పేరు రామ్మోహన్ రావు స్వామి, అమీన్పూర్ మండలం బీరంగూడ గ్రామం స్వామి. అక్కడి నుంచి పాదయాత్ర చేస్తున్నాం స్వామి. గత 3 సంవత్సరాల నుంచి పాదయాత్ర చేస్తున్నాం. గత 2009 నుంచి ఈ స్వాములందరికీ నేను గురుస్వామిగా ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఎలా చెప్తే అలా నడుచుకుంటారు స్వామి. నా మాట కాదనరు, నేనంటే ఎంతో గౌరవంగా చూస్తారు. అలాగే ఈ చిలుకూరు బాలాజీని దర్శించుకుందాం గురుస్వామిని వాళ్ళు ప్రోత్సాహంతో గత 3 సంవత్సరాల నుంచి నన్ను తీసుకొని వస్తున్నారు. అందరం వస్తున్నాం, దర్శించుకుంటున్నాం, పాదయాత్ర చేస్తున్నాం. ఆ స్వామి అనుగ్రహం ఎప్పుడు ఎల్లవేళ మా అందరికీ ఉంటుంది. అందుకే ఆ నమ్మకంతో ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం జరుగుతుంది స్వామి. ఆ అయ్యప్ప దయ వల్ల, ఆ అయ్యప్ప అనుగ్రహం, ఈ చిలుకూరు బాలాజీ అనుగ్రహం వల్ల మేమందరం హ్యాపీగా ఉన్నాము స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు? శరణమయ్యప్ప. స్వామి ఏ శరణమయ్యప్ప. అమీన్పూర్ మండలం స్వామి, బీరంగూడ గ్రామం స్వామి, అమీన్పూర్ మండలము. అక్కడి నుంచి మేము ఇప్పుడు ఇప్పటికీ నేను 10వసారి స్వామి. ఈ చిలుకూరు పాదయాత్ర అనేది మేము ఒక 3 సంవత్సరాలు పాదయాత్ర చేస్తున్నాం స్వామి. స్వామి శరణం. ఒక 35 మంది స్వాములు ఉన్నాం స్వామి. 35 మంది స్వాములము, ఒక 50 మంది, మొత్తం టోటల్గా 50 మంది అయ్యప్పలం వచ్చినాము. ఒక 50 మంది శివుల స్వాములు స్వామి. ఒక 100 నుంచి 105 మంది పాదయాత్ర చేస్తున్నాం స్వామి. 41 రోజు మా దీక్ష స్వామి. ఇప్పుడు 3వసారి పాదయాత్ర చేస్తున్నాము. మాకు ఆ అయ్యప్ప స్వామి ఎంతోనో, ఈ మన చిలుకూరు బాలాజీ స్వామి కూడా అంతే. కాబట్టి మేము వచ్చిన కాడి నుంచి వెళ్ళి మాకు ఆయుధాలతో సంతోషంగా ఉండి, మేము మా అయ్యప్ప స్వాములు, మా ఊరు స్వాములు కానీ, మా ఫ్యామిలీ కానీ, మా అయ్యప్పలు కానీ అందరం బాగుంటాం స్వామి. మేము కోరిన కోరికలు తీరుతున్నాయి. ఆ స్వామి అడిగిన వరాలు ఇస్తుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు 3వసారి రావడం జరిగింది. ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం స్వామి. ఆ స్వామికి ఏం కోరుకుంటే మాకు జరుగుతుంది స్వామి. మా సన్నిధానం స్వామి 33 మంది అయ్యప్పలం స్వామి. మా ఒక్క సన్నిధానం స్వామి. మా గురుస్వామి 22వసారి స్వామి. నేను 10వసారి స్వామి. ఈ స్వామి 5వసారి, ఈ స్వామి 2వసారి స్వామి. ఇట్లా మేము ఒక 33 మంది ఉన్నాం స్వామి. ఇప్పుడు 50 మంది పాదయాత్ర చేసినాము. మిగిలిన స్వాములు ఓపిక లేక అందరూ ఎక్కడొక్కడ కూర్చున్నారు స్వామి. ఇక్కడ రవ్వలు రాలేకపోతున్నారు. 33 మంది ఒక్కటే సన్నిధానం స్వామి. 33 మంది చేస్తున్నాం అయ్యప్ప. కొత్త వేసేవాళ్ళు 15 మంది స్వామి. 15 మంది కన్యాస్వాములు ఉంటుంది మాతో పాటు. 33 మందిలో కొత్తగా స్వాములు ఏంటంటే నిష్ఠ నియమాలు పాటించాలి, పొద్దుల లేవాలి, సన్నీలో స్నానం చేయాలి, ఒక పూట భోజనం స్వామి, సాయంత్రం అల్పాహారం చేస్తుంది అవకాశం ఉంటుంది. మా గురుస్వాములు ఏదో చెప్తామో మా కన్యాస్వాములు కానీ, మణికంఠ స్వాములు కానీ, మా 3 మణికంఠ స్వాములు స్వామి, 12 మంది మా కన్యాస్వాములు, మొత్తం 15 మంది కన్యాస్వాములు. మేము గురుస్వాములు ఏ మాట చెప్తామో ఆ విధానం పాటిస్తూ మాతో పాటు యాత్ర చేస్తాం స్వామి. 41 డేస్ మా యొక్క దీక్ష స్వామి. 41 రోజు దీక్ష చేసిన తర్వాత మేము ఇరుములు కడతాము. అప్పుడు 18 అమ్మాడి ఎక్కడానికి అవకాశం ఉంటుంది స్వామి. 41 రోజు దీక్ష అయ్యింది ఎవరు కూడా ఆ 18 అమ్మాడి ఎక్కే అర్హత కూడా లేదు స్వామి. మాకు 10వసారి స్వామి. మాకు మంచిగా అనిపిస్తుంది. చిలుకూరు పాదయాత్ర చేయడం కూడా 3వసారి స్వామి. అయ్యవారు ఈ చిలుకూరు బాలయ్య దయ వల్ల మేము బాగున్నాం. అయ్యప్ప దయ వల్ల బాగున్నాం స్వామి. మా ఊరు స్వాములు కానీ, మా తోటి అయ్యప్పలు కానీ, మా సన్నిధాన స్వాములు కానీ మేము అందరం మంచిగా ఉన్నాం స్వామి. స్వామి స్వామి మాట్లాడు. బీరంగూడ ఎల్లమ్మ టెంపుల్ కాంచి వచ్చినాం స్వామి. చిలుకూరు బాలాజీకి. ఇది అమీర్పూర్ మండలం, సంగారెడ్డి జిల్లా. 5వసారి మాల. స్వామి చరణం. వేసినప్పుడు మంచిగా స్వామి. వేసిన కాంచి మంచిగా అనిపిస్తుంది, బాగుంటుంది స్వామి. అనుకున్న కోరికలు తీరుతారు అయ్యప్ప. ఆయన కన్నా మించిన దైవస్తులు ఎవరు లేరు స్వామి. మేము మా సన్నిధానంలో 34 మంది 35 మంది ఉన్నాం స్వామి. కన్యాస్వాములు ఒక 15 మంది దాకుర్రు. గురుస్వాములు, పేరు స్వాములు, గద స్వాములు అందరం ఉన్నాం స్వామి. గత 3 సంవత్సరాల నుంచి మా స్వాములు అందరూ వస్తారంట. నేను ఈసారి ఫస్ట్. మాకు ఇక మొక్కులు అనుకునే తీరుతాయంట. బాలాజీ అనుగ్రహంతో ఒక 3 రౌండ్లు తిరిగినాము. 108 తిరుగుతామని మొక్కినాం. మా కోరిక తీరితే మళ్ళా ఈ సంవత్సరం వరకు మా కోరిక తీరితే ఖచ్చితంగా ఈ దేవుని అనుగ్రహం మాకు కావాలని కోరుకుంటున్నాం స్వామి. చిలుకూరు చాలా బాగుంటుంది స్వామి. మా గురుస్వాములు ఎట్లా చెప్తే అట్లా మేము ముందుకు పోతాం స్వామి. వాళ్ళు ఏది చెప్తే తప్పకుండా మేము చేసుకుంటాం స్వామి.